హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్ ఆన్ పత్తి. మీకు మూవీస్ లోని యాక్ట్ చేయాలనుకుంటారా? ఇక్కడికి వచ్చేయండి. హైదరాబాద్ చాలా ఫేమస్ ఏరియా అండి. చూడండి సరే, చూడండి ఇది ఇందిరానగర్ అండి. దగ్గర కాదండి, కృష్ణానగర్ గడ్డ దగ్గరకు వచ్చి లెఫ్ట్ సైడ్ అండి, ఎడమ వైపు లోపల రావాలి. ఇక్కడ ఒకప్పుడు మంగమ్మ టిఫిన్స్ ఉండేదండి. ఇదేనండి, ఇక్కడే సేమ్ ఇప్పుడు కేఎన్ఆర్ బేకరీ అండ్ స్వీట్స్ తయారు చేస్తారు. ఈ ప్లేస్ అండి చాలా ఫేమస్ అండి. ఇక్కడికి వచ్చేస్తే చాలండి, మార్నింగ్ 5 o'clock ఇక్కడ రండి, చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మార్చారు, మంగమ్మ టిఫిన్స్ అని ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మార్చి ఇది చేశారు. ఇక్కడికి వచ్చేది కరెక్ట్గా ఇదే స్పాట్ అండి, ఏం లేదు. ఇదే స్పాట్. ఆ బయట ఆ పళ్ళు అమ్ముతారు కదా, అక్కడ నిలబడండి చాలు, ఇంకేం లేదు. నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు అక్కడ మంగమ్మ టిఫిన్స్ ఉండేదండి. నేను దానికోసం వీడియో చేద్దాం వచ్చాను, కానీ ఇప్పుడు ఇది లేదట. ఇదే ప్లేస్ అండి. ప్లేస్ అయితే ఇదే. చూడండి ఒకసారి మీరు వన్ మోర్ జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, బ్యాక్ అండ్ స్వీట్స్ అవుతుంది, కన్స్ట్రక్షన్ మళ్ళీ అవుతుంది అంతా. ఇక్కడే అండి మంగమ్మ టిఫిన్స్ ఉంటుంది. నేను ఎక్కడికి వచ్చాను, చాలా ఫేమస్ అండి. అసలు ఈ టిఫిన్ షాప్ అనేది చాలా ఫేమస్. అదైతే 30 years అండి ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ పేరు మార్చారట మొత్తం అంతా. ఇది ఒకటి ఫేమస్ అండి, గుర్తుపెట్టుకోండి. కృష్ణానగర్ గడ్డ నుండి ఎడమ వైపు బయటకు వచ్చేయండి, ఎవరైనా చెప్తారు. ఇంకో ఫేమస్ ఏంటంటే గ్రీన్ బావచ్ అండి. నేను అక్కడికి కూడా తీసుకెళ్తాను. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎవరు మోసపోకూడదు అండి. ఇది కూడా ఫేమస్ ఏరియా అండి. ఒకటి మంగమ్మ టిఫిన్స్, ఎవరైనా చెప్తారు. ఎక్కడికి వచ్చి మీరు ఈ పేరు చెప్పవసరం, మంగమ్మ టిఫిన్స్ ఎక్కడ చెప్తాను, అదే బాగా బండ గుర్తండి. అక్కడే నిలబడచ్చు, లేదంటే గ్రీన్ బావచ్ అండి, చాలా ఫేమస్. ఈ రెండు ప్లేస్ లో కూడా మార్నింగ్ 5 o'clock కూడా మీరు రెడీగా ఉంటే సరిపోద్దండి, ఏమి ఉండదు. 5 కల్లా మీరు కట్టుకుంటే ఏజెంట్ వాళ్ళే తీసుకెళ్తారండి. మీకేం ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే వీళ్ళు అమౌంట్ విషయంలో తేడా చేయరండి. ఇక్కడ సీనియర్ ఏజెంట్స్ ఉంటారు. మీ పేమెంట్స్ సాయంత్రం 6 to 7 o'clock మీరు మళ్ళీ సేమ్ పికప్ అండ్ డ్రాప్, ఎక్కడ పికప్ చేసి అక్కడే డ్రాప్ చేసి మీ అమౌంట్ మీకు ఇస్తాం. ఇదిగోండి గ్రీన్ బావచ్, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎక్కడ నిలబడాలో కూడా మీకు క్లియర్గా చెప్తే ఒక్కసారి చూడండి. ఇది గ్రీన్ బావచ్ అండి. ఇక్కడ చాలా మూవీస్ గట్రా ఆడిషన్స్ అవుతూ ఉంటాయి. చాలా మూవీస్ ఆడిషన్స్ ఇక్కడ అవేయండి. ఇదిగోండి గ్రీన్ బావచ్. ఈ వెహికల్స్ కనబడతారు కదా, ఇదే ప్లేస్ నిలబడండి. ఇక్కడ మార్నింగ్ పేపర్ వాళ్ళు, పాల వాళ్ళు మొత్తం అందరూ ఈ లైన్ అంతా ఉంటారండి. టోటల్ మీరు బయట జస్ట్ ఆ వెహికల్స్ ఉన్నాయి కదా, స్కూటర్స్ గట్రా, అక్కడ నిలబడండి చాలు, ఇంకేం కష్టపడవసరం లేదండి. అదే ప్లేస్ నిలబడండి, వాళ్ళే షూటింగ్ తీసుకెళ్తే. ఫస్ట్ ఎన్ని క్యారీ వ్యాన్ ఉంటాయండి మార్నింగ్. ఇక్కడ ఎన్ని షాప్ అన్ని తెల్లవారు 5 గంటలకి క్లోజ్లు ఉంటాయి కదా, అన్ని క్యారీ వ్యాన్ ఉంటాయి, ఇన్ని తీసుకెళ్తారండి. మొత్తం టోటల్ గా గుర్తుపెట్టుకోండి, గ్రీన్ బావచ్ అండ్ మంగమ్మ టిఫిన్స్ అని చెప్పండి మీరు. అదేనండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదండి. అందుకోసం నేను ఈ వీడియో చేయడానికి కారణం, ఇదే ప్లేస్ నిలబడండి. ఈ పైన ఆడిషన్స్ అవుతాయి, సీరియల్స్ కూడా అవుతుంటాయి, అర్థమైంది కదండి. అది ఫ్రంట్ సైడ్ అండి గ్రీన్ బావచ్. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఇక్కడ కూడా నిలబడొచ్చండి. ఈ ప్లేస్ లో కూడా నిలబడితే మీకు తీసుకెళ్తారు. మూవీ ఏజెంట్స్ దగ్గర ఉంటారు సేమ్. ఇది అది ఫ్రంట్, ఇది బ్యాక్ అండి. చాలా ఫేమస్ అండి, 30 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. అందుకోసం చెప్పలేదు, ఇక్కడ నిలబడిన చాలండి. ఈ ప్లేస్ లో మొత్తం అంతా ఎంత క్యారీ వ్యాన్స్ ఉంటాయండి చూడండి. టోటల్ గా ఎన్ని మార్నింగ్ 5 కల్లా మీరు రావాలండి. 5 కల్లా ఇక్కడికి 5 గంటగా వచ్చేస్తే వాళ్ళు పికప్ చేసుకుంటారండి. మళ్ళీ 5:30 మాత్రం ఎవ్వరు ఉండరండి, ఎందుకంటే 6 కల్లా షూటింగ్కి వెళ్ళిపోవాలండి. 6 కల్లా షూటింగ్ వెళ్ళిపోవాలి. 6:30 కల్లా అక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతారండి. బ్రేక్ఫాస్ట్ పెట్టినంటే మీకు కాస్ట్యూమ్స్ ఇస్తారు. మీరు ఏ చేసిన కాస్ట్యూమ్స్ అది ఇస్తారండి. మీరు ఏం చేసుకోవాలనుకుంటారో ఆ కాస్ట్యూమ్స్ ఇస్తారు వాళ్ళు. 7 o'clock లొకేషన్ లోకి వెళ్ళిపోవాలండి. హీరో గట్రా వాళ్ళందరూ 10 కల్లా వస్తారు, లొకేషన్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్, వాళ్ళు చెప్పింది మనం ప్రిపేర్ అవుతూ ఉండాలండి. అందుకోసమే 5 కల్లా ఉండాలంటే మీరు 3:30 కల్లా మీరు లేచి 4:30 కల్లా 5 కల్లా మీరు లొకేషన్ ఉండాలండి. ఇదండి ప్లస్, మీరు గుర్తు పెట్టుకోండి. ఏమి కాదండి, అది గ్రీన్ బావచ్.
అది మంగమ్మ టిఫిన్స్. ఇది కనిపిస్తుంది అండి, పేరు మార్చాడు అంతే. ఇది మంగమ్మ టిఫిన్స్ అని అడగండి. ఓకే అండి, మంగమ్మ టిఫిన్స్ అనేవి మాత్రం అడగండి, ఏం అవసరం లేదు. ఎందుకంటే మంగమ్మ టిఫిన్స్ అంటే ఎవరో గుర్తుపడతారు. ఆ ప్లేస్ ఈ ప్లేస్ నిలబడండి, చాలా ఫేమస్. ఇది రావడం ఎక్కడా కాదండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర 10H బస్ ఎక్కండి, కృష్ణానగర్ గడ్డ దిగిపోండి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఎడం వైపు డైరెక్ట్ కిందకి వచ్చేసి మంగమ్మ టిఫిన్స్ అడగండి. అక్కడ జస్ట్ వాకబుల్ అండి, ఒక్క 3 నిమిషాలు నడుస్తూ చాలండి. 3 నిమిషాలు నడిచాక ఎవరైనా అడగండి, మంగమ్మ టిఫిన్స్ అంటే ఎవరైనా చెప్తారు. ప్లస్ గ్రీన్ బౌచ్, ఈ 2 ఏరియా చాలా ఫేమస్. అంటే సినిమా అడ్డాకి 30 years, 30 సంవత్సరాల చరిత్ర ఉన్నది దీనికి. చాలా ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ అందరూ ఇక్కడ నుండి వచ్చారని నాకు తెలిసింది. ఇక్కడ చిన్న చిన్న రూములు తీసుకొని ఒక పూట తినకుండా ఈ ప్లేస్ నుండి వచ్చాయండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, 2 గంటలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరు ఉంటారండి. మార్నింగ్ అయితే మాత్రం ఖచ్చితం అండి, కన్ఫర్మ్. ఆ పేమెంట్స్ కూడా ఏ రోజు ఎక్కారో ఆ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తండి, ఏం పెండింగ్ పెట్టరా. నేను మగవాళ్ళకి 400, ఆడవాళ్ళకి 500 ఇస్తారండి. అందుకోసమే ఏదో సీరియల్ చేస్తాను. సీరియల్స్ అయితే 1507 పిల్లల నెంబర్ అండి, అది కృష్ణనగర్ గడ్డ దగ్గర ఉంటుంది. అక్కడికి వచ్చేయండి. అది మార్నింగ్ 10 o'clock రావండి, నైట్ 9, 10 అవుతుంది. దానికి అమౌంట్ వేరండి, 600, 700 ఇస్తారు. మీ టైమింగ్స్ ఎక్కువ అంతే అండి. మర్చిపోగానే నీకు వీడియో చేయడానికి కారణం మెయిన్ ఇందుకోసమే. ఇదిగోండి, ఇది కృష్ణానగర్ గడ్డ అంటారండి. నేను తీసుకొచ్చి చూపిస్తాను చూడండి, మీకు డౌట్ అయితే. ఇదండి కృష్ణానగర్ గడ్డ. ఇదిగోండి, అదే కృష్ణానగర్ గడ్డ అండి. మెట్రో కిందనండి. గడ్డ అంటే ఏంటంటే హైట్ ఉండదు, ఎత్తుగా ఉంటుంది కానీ గడ్డ అని పిలుస్తుంది. కృష్ణానగర్ గడ్డ అండి. ఇక్కడ ఇట్లా జస్ట్ అలా వచ్చేది, మీకు ఏమీ లేదు. ఇదే రోడ్డు అండి, అవును, గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి, పైకి వెళ్తే అన్నపూర్ణ స్టూడియో అండి, అటైపోతే జూబ్లీ బస్ స్టాండ్, కిందకు వస్తే యూసఫ్ కూడా, ఇప్పుడు వస్తే ఇందిరానగర్ అండి. అందుకోసం అండి ప్రతి ఒక్క కూడా ఈ వీడియోని ఫాలో అయ్యి ఖచ్చితంగా రండి, కన్ఫర్మ్ గా సక్సెస్ అవుతారు. ఒకటి మంగమ్మ టిఫిన్స్ పేరు మార్చారు కానీ మీరు మంగమ్మ టిఫిన్స్ అని అడగండి. లేదనుకుంటే గ్రీన్ బావ్ వచ్చండి. ఈ రెండిట్లో ఏం చెప్పినా చాలండి, గుర్తుపే. రెండిట్లో ఏం చెప్పినా చాలు, అక్కడికి వెళ్ళిపోతారు. కాంటాక్ట్ నిలబడతారు, వాళ్ళు అడుగుతారు, షూటింగ్ అమ్మని అడుగుతారు, నిలబడితే చాలు. మీకు ఇంకా డౌట్ అంటే సరికి అక్కడ ఉంటారు కదా, కూర్చొని నిలబడండి. సార్ షూటింగ్ వస్తాను అడగండి, వాళ్ళు తీసుకెళ్తారండి. ఒక రోజుకి 400 నుండి 500 ఇస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ హోండా షోరూమ్ ఉంటుంది ఇవ్వండి, హోండా షోరూమ్ ఆపోజిట్ అండి. ఓకే అండి, అర్థమైందా? అందుకోసం నేను వీడియో చేయడం. మీకు అంతగా డౌట్ అయితే కృష్ణానగర్ గడ్డ అండి. గడ్డ అంటే ఎత్తుగా ఉంటుందని చెప్పాను కదా, అది కూడా మీకు చూపిస్తా ఉందండి. చూడండి రోడ్ ఎలా ఉందో, చూసారా ఎంత హైట్ ఉందో, ఎట్లా ఉందో చూసారా. దీన్ని గడ్డ అంటానండి. ఇది సర్కిల్ అండి. పిల్లల నెంబర్ కూడా చూపిస్తాను. మీకు డౌట్ అయితే 1551 అండి, 1551 అండి. ఇలా వచ్చి జస్ట్ మీరు ఎలా లోపలికి వెళ్ళిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. లోపలికి డౌన్. ఈ వీడియో చేయడానికి కారణం నేను అందుకోసం అండి, ఇంకేమీ లేదు. ఎందుకంటే మీరు ఆ ఇచ్చే 400 కూడా మీరు మోసపోకూడదని నేను చేయడానికి కారణం. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకుంటాను అనుకుని ఈ వీడియో ఫాలో అవ్వండి. ఎవరు మోసపోకండి, కష్టపడండి, కొంచెం ఓపిక ఉండండి. పిల్లలు కన్ఫామ్ గా సక్సెస్ అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను మరి. బాయ్.